డాక్టర్ గారు నమస్కారం అండి. ఒకసారి మీ పేరు చెప్పండి సార్. నమస్కారం అండి. నేను డాక్టర్ ఉమాకాంత్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, శ్రీ హసిత గ్యాస్ట్రో హాస్పిటల్, రాజమండ్రి ప్రకాష్ నగర్లోని హాస్పిటల్ అండి. సార్ ఇప్పుడు చిన్న పిల్లలు ఏ విధమైన ఫుడ్ తినాలి? అంటే ఇప్పుడు సంవత్సరం నుంచో, రెండో సంవత్సరం నుంచో అన్నం పెట్టేస్తున్నారు, చికెన్, మటన్ పెట్టేస్తున్నారు. అలాంటివి కాకుండా హోమ్ ఫుడ్ ఏం తింటే హెల్త్‌కి మంచిది ఎదుగుదలకి? మనకి మన సిస్టము ఫాలో అయ్యారంటే, మన పూర్వీకులు ఒక పద్ధతి ఫాలో అయ్యేవారండి. అన్నప్రసనం అని చేసేవారు. 6 నెలలకి అన్నప్రసనం చేసేవారు. ఇప్పుడు అదే చెప్తున్నారండి. 6 నెలలకి సెర్లాక్ పెట్టండి అది ఇది అని. సేమ్ ఆ టైంలో మన పూర్వీకులు అది 6 నెలలకి అన్నప్రసనం అని చేసేవారు. ఆ టైం నుంచి మనం అన్నం అవన్నీ పెట్టొచ్చు. అవన్నీ ఏంటంటే కొద్దిగా ఉడికించి బాగా మెత్తగా చేసి వాళ్ళకి తగ్గట్టు పెట్టాలండి. వయసు పెరిగే కొద్దీ అంటే 8 నెలలకి, 9 నెలలకి పిల్లలు పెరిగే కొద్దీ ఆ క్వాంటిటీ పెరగాలి. దాంట్లో మనం ఫ్రూట్స్ అలాంటివి కొద్దిగా స్మాష్ చేసి వేయొచ్చు. అలాగే దాల్ అవి ఉడికించి అన్నంతో పాటు ఉడికించి అవన్నీ కలుపుకుంటా రావచ్చండి. అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం కూడా వేరే వేరే ఐటమ్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ రావచ్చు. ఈ లోపల ఏంటంటే ఈ వయసు 1 ఆర్ 2 ఇయర్స్ 1 ఇయర్ దాటిన వాళ్ళకి ఏంటంటే ఈవెన్ వెజిటబుల్స్ కూడా మెత్తగా ఉడికించి వెజిటబుల్స్ పెట్టొచ్చు, ఫ్రూట్స్ పెట్టొచ్చు. వాళ్ళ ఏజ్ బట్టి అవన్నీ వాళ్ళు వీనింగ్ ఆఫ్ అంటారు. అంటే బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేసే కొద్దీ వాళ్ళ డైట్ కూడా వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ కడుపు కెపాసిటీ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళు తినే కొద్దీ వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. కానీ అలా అనేసి ప్రాబ్లం ఏంటంటే చాలామంది తల్లులు మా దగ్గరికి ఏంటంటే చిన్నపిల్లలు వామిటింగ్స్తో వస్తారు. దయచేసి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి తెలుస్తుందండి. అంటే మన కడుపుకి ఎంత కావాలో మనకి ఎలా తెలుస్తుందో పిల్లలకు కూడా తెలియదు అనుకుంటాం మనం. కానీ వాళ్ళ కడుపుకి ఎంత కావాలో అంతవరకే వాళ్ళకి పెట్టాలండి. ఎక్కువ వాళ్ళని మన మనకు కావాల్సినంత వాళ్ళకి పెడుతున్నాం అనుకోండి, ఏమవుతుందంటే వాంతి రూపంలో వస్తుందండి. ఈ కేర్ తీసుకోవాలండి మదర్స్. సార్ ఇప్పుడు మీరు చెప్పేది హెల్త్ రీత్యా అంటే కొంతమంది వయసులో పుట్టినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత ఎదుగుదల హైట్ ఉండరు. కారణం దీనివల్ల ఏమైనా వస్తుందా? అంటే కొంతవరకు డైట్ ఎఫెక్ట్ అవుతుందండి. మెయిన్ హైట్ డెవలప్మెంట్ అనేది ఒకటి న్యూట్రిషనల్, సెకండ్ జెనెటికల్ కూడా అండి. అంటే ఇప్పుడు తల్లి తండ్రి పొట్టిగా ఉన్నారనుకోండి, మిడ్ పేరెంట్ హైట్ అంటామంటే వాళ్ళిద్దరు పొట్టిగా ఉన్నప్పుడు జనరల్గా పొట్టిగా ఉంటారు. కానీ కొంతవరకు జెనెటిక్స్ వల్ల ఏంటంటే తాతలు వాళ్ళు కొద్దిగా హైట్ ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళ హైట్ రాకూడదు అనేది ఏమీ లేదు. బట్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము పిల్లల హైట్ అవన్నీ చూసుకునేప్పుడు వాళ్ళ హైట్ అవన్నీ హైటే మెయిన్ ఇంపార్టెంట్ అండి.